విమాన ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అండ్ క్యాజువాలిటీస్ కి సంబంధించి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? అనేక బృందాలు కూడా సహాయక చర్యలో పాల్గొన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ తో పాటు అనేకమైనటువంటి బృందాలు పాల్గొన్నాయి. ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాము ప్రమాదానికి సంబంధించినటువంటి ఏ రకంగా ప్రమాదం జరిగిందనే దానిపైన కూడా అక్కడ విచారణ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ప్రధానంగా విమాన ప్రమాదం జరిగిన తర్వాత, ఇప్పుడు గతంలో కూడా ఈ ప్రమాద ఘటనలు జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ అనేది చాలా అవుతున్నది. అయితే ప్రమాదానికి సంబంధించి చాలా ఎందుకంటే ఇది దురదృష్టకరమైనటువంటి ఘటన. విమానము టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలడము, అందులో అనేక మంది ప్రయాణికులు ఉండడము. ఇప్పుడు మృతులకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా 140 మంది మరణించినట్టు కూడా నివేదికలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇది ఎంత పైనుంచి కింద పడ్డా కూడా ఇది చెల్లా చెదురు కాదు. ఎక్కడ కూడా ఇది పేలడం కానీ వాటర్లో పడ్డా కూడా ఈ బ్లాక్ బాక్స్ అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మెటల్తోని దీన్ని తయారు చేయడం జరుగుతుంది. దీనికి ఒక బీప్ సౌండ్ కూడా వస్తుంది. అంటే ఈ బాక్స్ ఎక్కడైనా పడినప్పుడు కూడా దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఒక బీప్ సౌండ్ అనేది వినిపిస్తుంది కూడా. గతంలో సంఘటనలు మనకు ఇప్పుడు చూసుకుంటే తెలుస్తున్నది. ఈ బాక్స్ దొరికితే తప్ప అసలు ఏ రకంగా పైలట్, ఎందుకంటే ఇప్పటికే మేడే అంటూ కూడా ఒక కాల్ కూడా పైలట్ విమానం టేకాఫ్ అయినప్పుడు చేయడం జరిగింది. మేడే అంటే ఖచ్చితంగా ఇది ఎమర్జెన్సీకి సంబంధించి అని పైలట్ చెప్పేంత లోపే మళ్ళీ తిరిగి పైలట్కు అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి అధికారులు కాల్ చేసేంతలో కూడా పైలట్ నుంచి ఆన్సర్ రాలేదు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా విమాన ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు అయితే ఇప్పుడు ప్రారంభమైంది. దర్యాప్తు తర్వాత ఆ బ్లాక్ బాక్స్ దొరికితే ఏం జరిగింది, పైలట్ సంభాషణ ఎట్లా ఉండే, విమానం టేకాఫ్ అయ్యే టైంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తాయి, అసలు పైలట్ ఏం చెప్పారు, ఇదంతా కూడా బయటకు వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తంగా కూడా సహాయక చర్యలకు సంబంధించి కేవలం ఒక విమానం అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఇల్లు కానీ హాస్పిటల్లో పడ్డాయి, అనేక మందికి గాయాలైనటువంటి వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇటు దేశ ప్రధానితో పాటు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా ప్రమాదానికి సంబంధించి, ఎందుకంటే ఎయిర్పోర్టుకు అతి సమీపంలోనే ఘటన జరిగింది కనుక ఏ రకంగా జరిగి ఉండవచ్చు, విమానానికి సంబంధించి ఫ్యూల్ ఎక్కువగా ఉంది, ఎక్కువ మోతాదులో ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది. అయితే మొత్తంగా కూడా ఈ బ్లాక్ బాక్స్కు సంబంధించి అనేక ప్రమాదాలు జరిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఏ రకంగా ప్రమాదాలు జరిగాయి, ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుంది. ఇది గతంలో చాలా వరకు మెటల్తో తయారు చేశారు కనుక ఇది 14,000 వాటర్ నీటిలో కూడా ఉన్నా కూడా దీన్ని గతంలో కనుగొన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇతర దేశాల్లో జరిగినటువంటి విమానాలకు సంబంధించిన ప్రమాద ఘటనలో సముద్ర గర్భంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ పడినప్పుడు దాన్ని వెలికి తీసి, ఎందుకంటే ఇది వాటర్లో పడినా కూడా ఫైర్ అయినా కూడా ఈ బాక్స్ అనేది పేలదు, అది చాలా సేఫ్గా ఉంటుంది. ఒక ఫ్లైట్లో బ్యాక్ సైడ్లో దీన్ని భద్రపరుస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా దీన్ని పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇట్లాంటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు ఏం జరిగింది, పైలట్కి సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలు కూడా ఆ బాక్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయని కూడా చెప్తారు. సో మొత్తంగా కూడా ప్రమాదం జరిగినటువంటి తీరు పైన ఇప్పుడు విచారణ అయితే స్టార్ట్ చేశారు. మరోపక్క గాయపడిన వారికి కానీ మరణించిన వారి పట్ల కూడా ఇటు ఎయిర్ ఇండియాకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్నాయి. సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించి అటు అన్ని రకాల సిబ్బందులు, ఇటు ఫైర్ కానీ ఎన్డీఎస్ఏ కానీ ప్రతి ఒక్క సిబ్బంది కూడా మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా నాన్ స్టాప్గా వర్క్ అయితే చేస్తున్నారు. మొత్తంగా కూడా ఈ బాక్స్ దొరికితే పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. క్షతగాత్రులకు సంబంధించి, ఎందుకంటే పక్కన ఉన్న హాస్పిటల్ కానీ బిల్డింగ్ల పైన విమానం కుప్పకూలడంతో చాలా వరకు పెద్ద ఎత్తున ప్రమాద నష్టం జరిగింది, బిల్డింగ్స్కు సంబంధించి నష్టం జరిగింది, అనేక మంది మరణించడం, చెల్లా చెదురుగా అనేక మృతదేహాలు పడిపోవడం జరిగింది. మొత్తంగా కూడా ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన, చాలా మందికి కూడా కలిసివేసినటువంటి ఈ సంఘటన పట్ల కూడా ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా కూడా ఏ రకంగా జరిగిందనే దానిపైన క్లారిటీ రావాలంటే ఆ బాక్స్ వెతికే పనిలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇది కింద పడిన వెంటనే ఖచ్చితంగా బీప్ సౌండ్ వస్తుంది, ఇది ఎక్కడ కూడా చెల్లా చెదురు కాదు, ఇది కాలదు, పేలిపోదు అంటూ కూడా చాలా వరకు నివేదికలు చెప్తున్నాయి. సో మొత్తంగా కూడా దాని గురించి అయితే సెర్చ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు కేవలం అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎక్కడైతే మృతదేహాలు చెల్లా చెదురు పడున్నాయి, ఎవరిని గుర్తించలేనటువంటి సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తున్నది. మొత్తంగా కూడా గుజరాత్కు సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ పూర్తి క్లారిటీ రావాలంటే ఈ సహాయక చర్యలు అయిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది, ఫ్లైట్ టేకాఫ్ టైంలో ఎటువంటి విషయం దాగింది, ఏమైనా దీని వెనుక కుట్రకోణం ఉందా లేకపోతే సాధారణంగానే ఇది జరిగిందా అనే దానిపైన ఒక చర్చ కూడా
కూడా చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతున్నది. మొత్తంగా కూడా ఇలాంటి దురదృష్ట ఘటన జరగడం పట్ల దేశం కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రజలందరూ కూడా వారి పట్ల వారికి అంకిత భావంతో ఉండేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా కూడా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఎయిర్పోర్ట్ సమీపంలో జరగడంతో టీంలన్నీ కూడా యాక్టివ్ అయినప్పటికీ మనం చూసాం విమానానికి సంబంధించినటువంటి బ్లాస్ట్ అయినటువంటి తీరు చూస్తే చాలా దిగ్భ్రాంతికి లోనైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపించింది. మొత్తంగా కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డీజీలు కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అథారిటీ అధికారులు కానీ ప్రమాదం జరిగిన తీరు పైన అయితే విచారణను అయితే ప్రారంభించారు. మరి కొన్ని గంటల్లోనే పూర్తి స్థాయి నివేదిక అనేది కూడా రానున్నట్టు మనకు తెలుస్తుంది. సౌజన్య.